తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా మై వ్యూ అండ్ రివ్యూలో భాగంగా ఈ రోజున వెన్నెల కిషోర్ నేను ప్రధాన పాత్ర అనకూడదు అనుకుంటా, ఎందుకంటే ఆయన వెన్నెల కిషోర్ హిమ్సెల్ఫే అనౌన్స్ చేశాడు. ఆయన అమెరికా నుండి ఒక మెసేజ్ పెట్టాడు. నేను దీనిలో హీరోని కాదండి, ప్రధాన పాత్ర కాదని, ఒక పాత్ర అన్నప్పటికీ కూడా సినిమాలో ఆయన షెర్లాక్ హోమ్స్ ఆయనే కాబట్టి ఆయనే మనం ప్రధాన పాత్ర అనుకోవాలి. ఆయన ప్రధాన పాత్రగా నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేటువంటి చిత్రం మీద ఒక సమీక్ష మనం మాట్లాడుకున్నాం. ఈ సినిమా సమీక్ష దాదాపుగా 25వ తారీఖు రిలీజ్ అయింది. నేను వెంటనే రిలీజ్ అవ్వాలి, కానీ నాకున్న పర్సనల్ పనుల వల్ల, రకరకాల కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. నేను ఈ సినిమా రివ్యూలు చెప్తుంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ సినిమాలకి రివ్యూలు అవసరమా, సినిమాలకు రివ్యూల వల్ల కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి, సినిమాన పరిస్థితులే బాగాలేదు, మీ రివ్యూలు ఎవరి కోసం, నువ్వు చూపిందే కరెక్టా, ఇట్లా రకరకాలైనటువంటి నెగిటివ్ కామెంట్స్, రకరకాల విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తున్నారు. మన ఛానల్లో నా వ్యూ కానీ రివ్యూ కానీ చెప్పేది సినిమాలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే, అంటే కథా స్ట్రక్చర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని మనం ఐడెంటిఫై చేసి మనం కొత్తగా వచ్చే దర్శకులు, రచయితలు తెలుసుకోవడానికి మాత్రమే ఈ రివ్యూలు పెడుతున్నాం. అదొకటి. రెండోది, ఇది దాదాపుగా రిలీజ్ అయ్యి 25వ తారీఖు అంటే ఇప్పటికి ఇవాళ రికార్డ్ చేసినట్టు రేపు వస్తున్నట్టు దాదాపు 10 రోజులు పైన అయింది. వారం లోపు ఇమీడియట్గా నేను అసలు ఏది పెట్టట్లేదు కూడా. ఇలాంటి విమర్శలు చూసిన తర్వాత నేను ఏమనుకుంటున్నానంటే, ఈ రివ్యూల కార్యక్రమాన్ని ఇక 1 or 2 ఎపిసోడ్స్తో ఇక్కడ ముగించి, ఈ ఛానల్లో ముగించేసి రివ్యూలు కానీ, సినిమా వార్తలు కానీ, మరొకటి కానీ నేను మరొక ఛానల్ని ఓపెన్ చేసుకు దానిలో చెప్దామని అనుకుంటున్నాను. దీని ఓన్లీ ఎక్స్క్లూజివ్గా దీనిలో సినిమా స్క్రీన్ ప్లే, తర్వాత సినిమా ఎక్స్ప్లెనేషన్స్, మిగతా సినిమా విషయాలు సంబంధించిన మాత్రమే ఉండేట్టుగా నేను పెడదాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను కూడా నాకు తెలియచేయండి. సరే, సినిమాలోకి వెళ్ళిపోదాం, సినిమా సమీక్షలోకి వెళ్ళిపోదాం, లేదు సినిమా మై వ్యూ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇది కరెక్ట్ అనుకుంటాను. మొట్టమొదట ఈ దర్శకుడి గురించి చెప్పాలి. ఈ దర్శకుడు ఒక రచయిత, చాలా నిర్మాణ సంస్థలలో రచయితగా కూడా పనిచేశారు ఈయన. మీకు తెలుసు కదా, ఫస్ట్ సినిమా ఎవరైనా డైరెక్ట్ చేశారంటే, యాక్ట్ చేశారంటే నాకు చాలా ఇంట్రెస్ట్, దాన్ని చూద్దాం ఎలా బాగా చేశారని. పైగా రచయిత కూడా. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ సినిమా కనుక నచ్చపోతే మీరు నాకు ఫోన్ చేసిన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అదొక పాయింట్. రెండో పాయింట్, తర్వాత దీని ప్రొడ్యూసర్లు, మనం రివ్యూ ఇచ్చాను మీకు. జనరల్గా ట్రైలర్ కూడా రివ్యూ ఇచ్చాను, తర్వాత సినిమా కూడా రివ్యూ ఇచ్చాను. ఆ ప్రొడ్యూసర్సే వంశీ అనుకుంటా, ఆయన ఈ సినిమాని తీసుకుని ప్రమోట్ చేశారు. సో ఇన్ని మంచి కారణాల వల్ల ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో, దాని ట్రైలర్ మీద మళ్ళీ ఒకసారి చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకునో చిన్న డౌట్ వచ్చి, చూద్దాం ఈ సినిమా ఏదో తేడాలాగా ఉంది, సినిమా చూసిన తర్వాతే చేద్దాంలే అని చెప్పి ట్రైలర్ మీద రివ్యూ ఆపేసి పక్కన పడేశాను. ఇప్పుడు చూస్తే అసలు విషయం తెలిసింది. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఈ సినిమా చిన్నగా కథను టూకీగా చెప్పుకుని తర్వాత మనం దానిలోకి వెళ్ళిపోదాం. షెర్లాక్ హోమ్స్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని పేరు పెట్టుకున్నాడు. సర్ ఆర్థర్ కానన్ డేల్ ఏర్పాటు చేసినటువంటి, ఆయన క్రియేట్ చేసినటువంటి షెర్లాక్ హోమ్స్కి దీనికి ఏం సంబంధం లేదు, ఒక డిటెక్టివ్ మాత్రమే. అయితే దీనిలో ఆ పేరుకి ఒక కాయినేజ్ చేశారు. అంటే తల్లి, తండ్రి, తర్వాత పేరు, ఈ 3 కలిపి వచ్చేట్టుగా పెట్టారు. అది క్రియేటివ్గా, బహుశా సినిమా ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే హీరోని కానీ అట్రాక్ట్ చేసే క్రియేటివ్ ఎలిమెంట్ అదే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్, క్రియేటివ్ ఎలిమెంట్స్కి కొంతమంది హీరోలు కానీ, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్లు కానీ పడిపోతారు, సినిమా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి దిగిపోతారు. అలాగే రెండో అంశం, వంశీ గారికి లాస్ట్లో ఒక ఎవరైతే అనన్య నాగళ్ళ క్యారెక్టర్ వేసిందో, హీరోయిన్ క్యారెక్టర్ వేసిందో, అమ్మాయి మెయిన్ క్యారెక్టర్ వేసిందో, మెయిన్ లేడీ క్యారెక్టర్ వేసిందో, ఆ అమ్మాయి దీనిలో విలన్గా ఉండి చివరికి రివీల్ అవ్వటం, అంటే ఈ సస్పెన్స్ అంతా రివీల్ చేయడం ఆయనకు బాగా కనెక్ట్ అయి ఉంటుంది. నా కాలో కూడా ఇట్లాగే లాస్ట్లో వస్తుంది కదా, లేడీ విలన్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా తప్పకుండా వర్కౌట్ అవుతుంది. బహుశా ఆయన ప్రొడ్యూసర్ అనుకునుండి ఈ సినిమాని తీసుకుని ప్రమోషన్కి వచ్చారు నాకు అనిపించింది సినిమా తర్వాత. అంత తప్పితే వేరే ఏం లేదు ఈ సినిమాలో. ఈ సినిమా కథ గురించి చెప్పుకోవాలనుకుంటే, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఆయన శ్రీకాకుళంలో ఉంటాడు. ఆయన ప్రైవేట్ డిటెక్టివ్. సినిమా ప్రారంభం అనేది రాజీవ్ గాంధీ
బ్లాస్ట్ జరిగినటువంటి రోజు అంతకు ముందు రోజు నుంచి జరుగుతున్న ఆ టైంలో జరిగిన కథగా రాసుకున్నారు. ఒక మర్డర్ జరుగుతుంది ఆ ఊళ్ళో. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ని ఒక వారం రోజుల్లో ఆయన సిఏ గారికి చేయటానికి ఇబ్బంది అయ్యి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని నియమించుకుంటాడు. ఆయన వారం రోజుల్లో ఈ కేసును ఎలా పరిష్కరించాడు అనేది సినిమా. ఇది కదా వాళ్ళు సినిమా స్టార్ట్ చేసినప్పుడు చెప్పింది. దానిలో 7 సస్పెక్ట్స్ని ఆయన కనిపెడతాడు. ముగ్గురిని ఒక బ్యాచ్నేమో ఫస్ట్ హాఫ్లో, సెకండ్ బ్యాచ్ని సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు. ఇది టూకీగా సినిమా జరిగేది. మనం సినిమా స్క్రీన్ ప్లే గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ ఎపిసోడ్ చూసే టైంకి యాక్ట్ 3 కూడా సిట్ఫీల్డ్ స్క్రీన్ ప్లే అయిపోయి ఉంటుంది. మీరు తెలియకపోతే మీరు ఒకసారి ఆ ఎపిసోడ్స్ అని చూసి దీనిలోకి రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది దీనిలో లోపం ఏంటో. ఏ స్క్రీన్ ప్లేకైనా నేను ఎప్పుడు ఒకటే అడుగుతాను, ఇది ఎవరి కథ, దేని గురించి కథ కదా? ఎవరి కథ ఈ సినిమా? ఈ సిఐ గారి కథ, షెర్లాక్ హోమ్స్ కథ. సిఐ గారి కథ అంటే సిఐ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నడుపుకెళ్ళాలి. షెర్లాక్ హోమ్స్ కథ అంటే షెర్లాక్ హోమ్స్ పాయింట్ ఆఫ్ నడుపుకెళ్ళాలి. సో ఇలాంటి డిటెక్టివ్ కథలు వేరే లేవా అంటే, పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్స్కి ఇచ్చి చేసుకునే సక్సెస్ అయిన సినిమాలు లేవా అని అడగండి. ఇంతకుముందు కన్నడలో రిషబ్ శెట్టి యాక్ట్ చేసినటువంటి బెల్ బాటమ్ అనే సినిమా ఉంది. ఆ సినిమా చూడండి, ఎంత గ్రిప్పింగ్గా ఉంటుంది, ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా, ఎంత లాజికల్గా ఉంటుంది సినిమా. రెండోది ఎవరి కథ, అతని కథే సినిమా అంతా ఉంటుంది. ఇక్కడ ఈ సినిమాకి వచ్చేసరికి ఎస్ఐ గారి ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్ అంతా ఎస్ఐ గారి కథ, ఎస్ఐ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నస నడుస్తూ ఉంటుంది. దాదాపుగా సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోతుంది అన్నంత దాకా నడుస్తూ ఉంటుంది. తర్వాత ఎప్పుడో లాస్ట్ 45 మినిట్స్లో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఎవరిది? షెర్లాక్ హోమ్స్ కథ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొదలెడతాడు. అక్కడ ఎవరైతే ఆ స్టేషన్లో ఇతను ఏర్పాటు చేసిన స్టేషన్లో ఒక లేడీ ఎస్ఐ ఉంటుందో, ఆ అమ్మాయి ఎందుకు నువ్వు ఇంకా కేసు వదిలిపెట్టట్లేదు, ఇతను కేసులోంచి గెంటేస్తారు. గెంటినప్పుడు కేసు వదిలిపెట్టలేదండి, ఇది నా పర్సనల్ కథ అని అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటూ అసలు కథ తీసుకొచ్చి ఎండింగ్కి తీసుకొస్తారు. సో కథ ఎంత ఉంది సినిమాలో? గంటే ఉంది. మరి మిగతా గంటన్నారా? ఇదే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తెలుసుకోవాలి. అంటే నేనేమంటానంటే, ఇంతకుముందు మిస్కిన్ డైరెక్ట్ చేసిన డిటెక్టివ్ అని తెలుగులో వచ్చింది, డిటెక్టివ్ తుప్పరి వ్యాలీస్ అనుకుంటాను తమిళంలో, తెలుగులో డిటెక్టివ్. ఆ సినిమా చూడండి. డిటెక్టివ్ కథకు ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉంటాయి, చాలా బాగా దానిలో ఆయన చేశాడు. వీలైతే నేను ఆ సినిమాని మన ఛానల్లో అనాలిసిస్ తీసుకొస్తాను. ఆ సినిమా చూడండి. తర్వాత బెల్ బాటమ్ సినిమా చూడండి. ఇదే బెల్ బాటమ్ అని హిందీలో తీస్తే ఆడలేదండి, కానీ కన్నడంలో ఆడింది. తెలుగు మనం డబ్బింగ్లో ఆహాలోనో దీనిలో దొరుకుతుంది, మీరు ఒకసారి చూడండి వీలైతే. నేను అందుకే అంటాను, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఏ రచయిత అయినా దర్శకుడైనా మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఎవరి కథ. నువ్వు ఎక్కడి నుంచైనా కథ ప్రారంభించు, కథ అద్భుతంగా ప్రారంభించారు, కానీ ఎవరి కథ అయితే అతని ఇంపార్టెన్స్ తీసుకురావాలి, అతని మీద ఎమోషన్స్ తీసుకురావాలి, అతని మీద జాలి రావాలి, అతని మీద కసి రావాలి, ఏదైనా కానీ అతని ఇన్వెస్టిగేషన్లో థ్రిల్లింగ్ రావాలి. ఈ పాయింట్ ఆఫ్ మర్చిపోయి కథను మనం ఇష్టం వచ్చినట్టు అల్లుకి వెళ్ళిపోతే, ఇదిగో పాయింట్ కొత్తగా ఉన్నా ఆ గంట ఎవరైతే అనన్య నాగళ్ళ ఎంఐ విలనాన్ని వచ్చిన తర్వాత ఒక గంట సేపు, ఒక 45 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ దాకా కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ మాత్రం కొద్దిగా ఉంది కాబట్టి. అటువంటి ఎంగేజింగ్ ఎలిమెంట్ని ఇంకా ముందుకు జరుపుకోవాలి, కథని ఇక్కడ తీసుకురావాలి. మనం అనుకోవటం కాదు, ఏ జానర్లో మనం సినిమాలు చేస్తున్నాం చూసుకుని ఆ జానర్లో ఇంతకుముందు ఎట్లా వచ్చినాయి, మన కథకి ఎట్లా ఇముడుతుందా అని ఆ స్ట్రక్చర్ని అడాప్ట్ చేసుకోవాలి. అదే నేను చెప్పేది. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. మహానటి సినిమాని, తర్వాత ఎన్టీఆర్ గారి మీద తీసిన సినిమాని కూడా చెప్పాను. అది కూడా అంతే, స్ట్రక్చర్ని తీసుకున్నారు, సినిమాని ఈ కథను దానిలో పెట్టారు. అది మనం చేయాల్సిన పని. దాని కాపీ అని సింపుల్గా అనవకండి, కాపీ కాదు అది. స్ట్రక్చర్ తీసుకోవటం, ఒక స్కెలిటన్ తీసుకోవటం. ఒక ఇల్లు 4 గోళ్ల మధ్య ఉంటుంది, అన్నిటికీ కిటికీలు దర్వాజాలు ఉంటాయి. 4 గోళ్లు ఉండటం అనేది స్కెలిటన్. అలాగే మనది ఒక స్కెలిటన్. మనం అందరం రకరకాలుగా ఉంటాం, ఒక వ్యక్తి మరో వ్యక్తి పోలికే ఉండదు. అలాగే ఉంటుంది స్ట్రక్చర్ అనేది, ఒక స్కెలిటన్. అది లేకుండా నేను సినిమా తీస్తానండి అంటే చాలా అది ఇల్లాజికల్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో బాగున్న అంశాలని చెప్తాను. దీనిలో ఈ షెర్లాక్ హోమ్స్గా యాక్ట్ చేసినటువంటి వెన్నెల కిషోర్ తన పాత్రకి న్యాయం చేసి చాలా బాగా చేయడానికి ప్రయత్నించాడు. కథకి ప్రాపర్ బేసు, తన యొక్క ప్రోగ్రెషను, తన యొక్క ఉత్థాన పతనాలు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయనప్పుడు అతను మాత్రం ఏం చేస్తాడు? అతను కేవలం 10 రోజులు షూటింగ్ అని తీసుకుని మిగతా అంతా, అంటే బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసినట్టున్నారు. అతనికి ఆ ప్రాబ్లము, ఈ తర్వాత వీళ్ళకి ఈ ప్రాబ్లం. కథే హీరో అని చెప్పారు, కానీ కథని మోసేవాడు ప్రధాన పాత్ర.
ఆ ప్రధాన పాత్రను మనం తీసేస్తే ఎట్లాగా? ఫిజికల్గా తీయలేము, సోషల్గా తీయలేము, సినిమాటిక్గా తీయలేము. దాన్ని పట్టుకోవాలి. కథని భరించేవాడు, కథని మోసేవాడు, కథలో ఉన్న ఎమోషన్ని తీసుకొచ్చి మనకు ట్రాన్స్ఫర్ చేసేవాడు హీరో పాత్ర ద్వారానే మెయిన్గా నడుస్తుంది. సో రెండోది, ఆయన పాత్ర బాగా చేశాడు. తర్వాత అనన్య నాగళ్ళ చాలా అద్భుతంగా చేసింది. అమ్మాయి పాత్ర చాలా బాగా చేసింది. ఎంత 2 షేడ్స్, ఫస్ట్ హాఫ్లో ఉండే షేడ్కి సెకండ్ హాఫ్లో ఉండే షేడ్స్ని చాలా డిఫరెంట్గా ప్లే చేసింది. చాలా అద్భుతంగా ప్లే చేసింది. తర్వాత మిగతా పాత్రలన్నీ బాగానే చేశారు. కానీ దీనిలో ఇట్లాంటి సినిమాల్లో అందరూ బాగా ఎక్స్పెక్ట్ చేసేది బ్యాక్గ్రౌండ్ స్కోరు నామమాత్రంగా ఉంది. సాంగ్స్ ఇంకా చెప్పక్కర్లేదు. సాంగ్స్ పెద్ద వాల్యూ ఉండదు దీనిలో పెద్దగా. ఎట్లాంటి సినిమాల్లో థ్రిల్లర్ ఎలిమెంటు, ఆ డిటెక్టివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. తర్వాత డిటెక్టివ్ ఈ మధ్య కాలంలో ఒక సస్పెండ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పోలీసులు కానీ డిటెక్టివ్ ప్రాసెస్ కానీ ఇష్టానికి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సినిమాటిక్గా అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏదో విమర్శిస్తూ వేరే విషయాలు మాట్లాడాడు. నేను అప్పుడు కూడా ఒక విషయం చెప్పాలను మన దర్శకులకి. పోలీసుల మీద కానీ డిటెక్టివ్ మీద కానీ తర్వాత ఈ శాంపిల్స్ సేకరించే విషయంలో కానీ టెక్నికల్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా ఆ డిపార్ట్మెంట్లో థరోగా తెలుసుకుని చేయండి. లాస్ట్ ఇయర్ అథర్వ అనే ఒక సినిమా వచ్చింది. నా శిష్యుడు డైరెక్ట్ చేసాడు, మహేష్ రెడ్డి అని. వీలైతే చూడండి. అది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క గైడెన్స్లో తీసుకుని వాళ్ళని కన్సల్ట్ చేసి ఆ సినిమా తీశాడు. అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా క్లూస్ని కలెక్ట్ చేస్తారనేది తప్పులు లేకుండా తీశాడు. అలాగా కొత్త దర్శకులు ప్రయత్నం చేయాలి. సినిమా ఆడిందా లేదా అని చెప్పట్లేదు, అంటే ప్రయత్నాన్ని నేను చెప్తున్నాను. అలాగే డిటెక్టివ్ కథలకు కావాల్సినటువంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే దీనిలో లేదు. రెండోది, స్ట్రక్చర్ని పక్కన పడేశారు. సో ఈ యాక్ట్ 2 ఏదైతే ఉందో ఆ యాక్ట్ 2 అనేది బోరింగ్ ఎలిమెంట్ అయిపోయింది. యాక్ట్ 2 ఏది? యాక్ట్ 1 నడిచిపోయింది. చాలా పెద్ద యాక్ట్ 1 ఇదేగా చెప్పుకునేది. మీరు చూడండి ఒకసారి దయచేసి. సినిమాలో బాగున్నది వెన్నెల కిషోర్ యొక్క పెర్ఫార్మెన్సు, అక్కడక్కడ పేలిన జోక్లు, ఏదైనా చిన్నగా ఉంటే ఏదో సెంటిమెంటు. లాస్ట్ ఒక 30 మినిట్స్ సినిమా బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు ఎంత ఉత్సాహం అనిపించినా కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు ఆదరించరు. ఈ విషయాన్ని గమనించుకొని స్ట్రక్చర్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. కొత్త రచయితలు, దర్శకులు తప్పకుండా మన ఛానల్లో ఉన్నటువంటి సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని ఎపిసోడ్స్ చూడండి. ఆ బుక్ ఉంటే కొనుక్కోండి. రకరకాల చిత్రాలు చూడండి. మన సినిమాల్లో వచ్చే అనాలిసిస్ని చూసి మీరు కూడా సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నించండి దయచేసి. అప్పటిదాకా నమస్కారం.